టీఎస్ సెట్ స్పెషల్ ఫేజ్లో లైక్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, తక్కువ ర్యాంక్ ఆర్ పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అండ్ చాలా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో నాకు ఒక సీట్ వచ్చింది, సో నేను ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలా లేదంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా? సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఎవరైతే ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చి స్పాట్ అడ్మిషన్లో కాలేజ్ వస్తే ఫేజ్ 2 ఫేజ్ 1 కాలేజ్ ఉంటుందా లేదంటే దానికి వెళ్ళొచ్చా, నాకు ఇప్పుడు ఈ కాలేజ్ నచ్చలేదు. సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ నేను వెబ్ ఆప్షన్స్ గురించి చెప్తాను అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ మీరు ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు, రాని వాళ్ళు కావచ్చు, ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2 అని ఉంటుంది. సో అందులో మన తెలంగాణ స్టేట్లో ఉన్న అన్ని బీఎడ్ కాలేజెస్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫేజ్ 1లో ఎట్లా కట్ ఆఫ్ ఉన్నాయి, ఫేజ్ 2లో కట్ ఆఫ్ ఎట్లున్నాయి, మెథడాలజీ కట్ ఆఫ్, క్యాస్ట్ కట్ ఆఫ్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దాని మీద. సో అది చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ ఎలా చూడాలో కూడా కొందరికి తెలుస్తలేదు. ఎవరైతే ఇప్పుడు డిగ్రీ తర్వాత బీఎడ్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు కావచ్చు, కొందరు స్టూడెంట్స్కి తెలియదు. సో ఫస్ట్ దాన్ని చూసుకోవాలి. దాన్ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం. సో ఫస్ట్ మీరు ఎవరైతే అది క్లిక్ చేయండి. సో వెబ్సైట్లోనే ఉంటుంది. సో ఇక్కడ నేను డిస్ప్లే కూడా ఇస్తున్నాను. సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2 అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు కాలేజెస్ కనిపిస్తాయి, సెలెక్ట్ కాలేజ్ ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్గా ఫస్ట్ కాలేజ్ మనకి ఏదైతే డిస్ప్లే అవుతుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారంగా మీకు నచ్చిన కాలేజ్ అన్ని చూస్ చేసుకోండి. సో ఫస్ట్ ఓపెన్ చేస్తే మనకు అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సో ఫస్ట్ కాలేజ్ నేను సెలెక్ట్ చేస్తున్నా, అమృత అక్షిత కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెట్టపల్లి వనపర్తి. సో అది ఏ టౌన్లో ఉంది, ఏ జిల్లాలో ఉంది, అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాలేజ్కి సంబంధించింది. సో ఫస్ట్ నేను ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటా. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, బీఎడ్ అనేది మెథడాలజీ వైజ్ డివైడ్ అవుతుంది. సో ఒక కాలేజ్లో 60-100 సీట్స్ ఉంటే ప్రతి మెథడాలజీకి ఆ కాలేజ్ వాళ్ళు ఎన్ని సీట్స్ అలాట్ చేశారు అవి కూడా మనం చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్లో ఈ కాలేజ్ ఎగ్జాంపుల్గా చూద్దాం. సో ఈ అమృత అక్షిత కాలేజ్లో ఫస్ట్ బయాలజికల్ సైన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. సో ఇలా కాలేజ్కి సంబంధించిన మెథడాలజీ. సో మీరు ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, 2 మెథడాలజీస్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు. సో ఫస్ట్ మీ మెథడాలజీస్ ఎన్ని అవి చూసుకోవాలి. సపోజ్ ఇక్కడ 4 మెథడాలజీస్ ఉన్నాయి, బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్. సపోజ్ ఫస్ట్ బయాలజికల్ సైన్స్ క్లిక్ చేయండి. అమృత కాలేజీలోనే బయాలజికల్ సైన్స్ క్లిక్ చేస్తే టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. సో ఎంతమందిని అలాట్ చేశారో అన్ని సీట్స్ వాళ్ళు తీసుకుంటారు. సో బయాలజికల్ సైన్స్ 15 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాథ్స్ క్లిక్ చేయండి, మ్యాథ్స్లో 10 సీట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో జస్ట్ 5 స్టూడెంట్స్ని మాత్రమే తీసుకున్నారు. సోషల్ స్టడీస్లో ఎక్కువ 21 స్టూడెంట్స్ని తీసుకున్నారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆ కాలేజ్లో మెథడాలజీలో ఎన్ని సీట్స్ అలొకేట్ చేస్తున్నారు అవి తెలుసుకోవాలి ఫస్ట్. సో ఎగ్జాంపుల్గా నేను ఇట్లా చెప్పాను. సో మీ ఇల్లు దగ్గర ఉన్న కాలేజ్ కావచ్చు, మీ టౌన్లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా, లేదా నేను హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ కాలేజ్, ఆ కాలేజ్లో మెథడాలజీ, ఆ మెథడాలజీలో ఎన్ని సీట్స్, సో ఇవి చూసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ ఇది చూసుకున్న తర్వాత మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందో తెలుసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీ ర్యాంక్. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఇప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది 100-200, కానీ కొందరు ఎట్లా చేస్తారంటే ఒక కాలేజే పెడతారు, ఆ కాలేజ్ రాదు. సో మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నాం దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు బీసీఏ వాళ్ళు బీసీఏ వాళ్ళే కాంపిటీషన్, ఎస్సీ వాళ్ళు ఎస్సీఏ కాంపిటీషన్. సో ఎస్సీ వాళ్ళు మీ ఎస్సీలో మీరు టాప్ ఉంటే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో క్యాస్ట్, ఉమెన్ రిజర్వేషన్, సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు చూసుకోండి. ఆ రిజర్వేషన్స్ ఎట్లా చూసుకోవాలో చెప్తాను. సపోజ్ అదే కాలేజ్లో ఏదైతే మనము అమృత అక్షిత కాలేజ్ ఉంది కదా, అదే కాలేజ్లో నేను ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, బయాలజికల్ సైన్స్ ఉంది. సో ఫస్ట్ బయాలజికల్ సైన్స్ ఓపెన్ చేసి అసలు లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎట్లున్నాయి అవి చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయాలజికల్ సైన్స్లో ఎస్సీ 17,264, ఎస్టీ 19,962, బీసీఏ 15,290, బీసీబీ 20,758, బీసీడీ 16,971, బీసీఈ 11,667. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఈ కాలేజ్లో కట్ ఆఫ్స్ మాత్రమే. మీ ప్రతి జిల్లాలో
మొత్తం ఓవరాల్ స్టేట్లో అన్ని కాలేజెస్లో కట్ ఆఫ్స్ వేరేలా ఉంటాయి. సో అట్లా మీరు ఎన్ని కాలేజెస్ పెడుతున్నారు ఆ కాలేజెస్లో కట్ ఆఫ్స్ ఈ విధంగా చూసుకోవాలి. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత దీన్ని బట్టి మీకు ఒక అనాలిసిస్ వస్తుంది. ఓకే, మనకు 5,000 ర్యాంక్ వచ్చింది, ఆ 5,000 దగ్గరలో కట్ ఆఫ్స్ ఉన్న కాలేజెస్ అన్నీ చూడాలి. అవి లిస్టు మనము ఇప్పుడు స్పెషల్ ఫేజ్లో పెట్టాలి. సపోజ్ మీ ర్యాంక్ 10,000 ఉంది, 10,000 అంటే కొద్దిగా పెద్ద ర్యాంక్ కాబట్టి మనము phase 1 phase 2లో నేను జస్ట్ 5-10 కాలేజెస్ పెట్టాను, నా డిస్ట్రిక్ట్లో కూడా వస్తలేదు సీట్. అప్పుడు మీరు ఏం చేయాలి, పక్కా బీఎడ్ చేద్దాం అనుకుంటే మీరు పక్కా డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే కట్ ఆఫ్స్ తక్కువ ఉన్నాయో ఆ కాలేజెస్ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు ఎట్లుంటారంటే కొందరు ఓన్లీ మా టౌన్లోనే చేద్దాం అనుకుంటారు, కొందరు మా డిస్ట్రిక్ట్లో ఎక్కడ వచ్చినా ఎత్తుతా, నేను అప్ అండ్ డౌన్ అనే చేస్తలేదంటే అక్కడ వెళ్ళి హాస్టల్లో ఉంటా, లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ వచ్చినా చేసిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ వచ్చినా చేసేటోళ్ళు ఉంటారు. సో ఇలా పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు మీ జిల్లాలో ఉన్నవి పెట్టుకుంటారా, మీ టౌన్లో ఉన్నవి పెట్టుకుంటారా, దాని బేస్ మీద మంచి ర్యాంక్ ఉండాలి. మంచి ర్యాంక్ ఉంటే మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది. మంచి ర్యాంక్ లేదు కానీ మా జిల్లాలో ఉన్న కాలేజ్ రావాలంటే రాదు. సో అప్పుడు మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీకు బీఎడ్ సీట్ వస్తుంది, లేదంటే ఇప్పుడు స్పెషల్ రౌండ్లో కూడా రాదు. సో ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ కాలేజ్, నెక్స్ట్ మెథడాలజీ, టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, సో నేను ఎట్లా చూసుకోవాలో కూడా చెప్పాను. నెక్స్ట్ క్యాస్ట్ కట్ ఆఫ్స్. సో క్యాస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాస్ట్ కట్ ఆఫ్స్ వేకెన్సీస్ ఎట్లా ఇస్తారంటే, ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది, phase 1 phase 2 తర్వాత ఎవరైతే కాలేజ్కి వెళ్ళారో ఆ వేకెన్సీస్, సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళ వేకెన్సీస్ అవన్నీ ఇస్తారు కదా. ఇప్పుడు స్పెషల్ ఫేజ్లో మీకు సీట్ రావాలంటే ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో ఒక 10 సీట్స్ ఉన్నాయి, ఆ 10 సీట్లో కూడా ఏ క్యాస్ట్ వాళ్ళకి సీట్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు బీసీబీలో ఒక 3 ఉన్నాయి, ఆ బీసీబీ వాళ్ళకి ఇస్తారు. ఎస్సీలో 2 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఇస్తారు. సో అవన్నీ క్యాస్ట్ రిజర్వేషన్ రూల్స్ ఉంటాయి కాబట్టి కొత్తగా ఎవరైతే డిగ్రీ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఇవన్నీ రిజర్వేషన్ రూల్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్, ఒక కాలేజ్ ఉంది, ఒక కాలేజ్లో ఎస్సీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఆ కాలేజ్కి ఎస్సీ వాళ్ళు పెట్టలేరు, ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది ప్రైవేట్ కాలేజ్, అందులో బీసీబీ 10 ఉన్నాయి కానీ బీసీబీ అప్లై చేసిన వాళ్ళు 8 మంది ఉన్నారు, ఇంకా 2 వేకెన్సీస్ ఉంటాయి. నెక్స్ట్ బీసీడీ, బీసీఏ, బీసీడీ అట్లా ఇస్తారు. సో ఇవన్నీ రిజర్వేషన్ రూల్స్ చాలా వేరేలాగా ఉంటాయి సీట్ అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు. సో ప్రాపర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇవి మెయిన్ పాయింట్. సో మీరు టౌన్లో పెడతారా, మీకు నచ్చిన విలేజెస్లో పెడతారా, మీ డిస్టిక్లో పెడతారా, పక్క డిస్టిక్లో పెడతారా, లేదంటే తెలంగాణ మొత్తంలో పెడతారా, దేని మీద అంటే మీ ర్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. పెద్ద ర్యాంక్ వస్తే మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందే. ఓకే 2-3 వేలు వచ్చింది అనుకుంటే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి మీకు బెటర్ కాలేజ్ రావడానికి. ఎందుకంటే ఇక్కడ మెథడాలజీ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ అన్నీ పెట్టండి. నెక్స్ట్ మీకు ఓకే ఇందులో రాకపోతే కనీసం ఇందులో వస్తే అయినా జాయిన్ అవుతా అనుకుంటే కింద వరుసగా అన్నీ పెట్టేసేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పా, phase 1 ఇప్పుడు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు స్పెషల్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెడితే మీ ర్యాంక్ మంచిగా ఉండాలి, మీరు పెట్టిన కాలేజ్లో వేకెన్సీస్ ఉంటేనే వస్తుంది. మళ్ళీ అందరికీ రాదు, ఇప్పుడు అందరికీ రావాలని రూల్ లేదు. సో ఇప్పుడు phase 1 phase 2లో సేమ్ కాలేజ్ ఉండి మీకు నచ్చిన కాలేజ్ పెడతారు. అండ్ ఇప్పుడు phase 2లో మీకు వచ్చిన కాలేజ్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు, ఈ కాలేజ్ మీకే ఉంటుంది. సపోజ్ మీరు స్పెషల్ ఫేజ్లో ఒక 10 కాలేజ్ పెడతారు, సపోజ్ మీ ర్యాంక్కి ఏదో ఒక కాలేజీలో వేకెన్సీ ఉంటే మీకు ఆ సీట్ ఇచ్చేస్తారు, ఈ సీటు పోతుంది. సో ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు స్పెషల్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే మీకు నచ్చిన వెబ్ ఆప్షన్సే పెడుతున్నారు కదా. సో సపోజ్ మీరు పెట్టిన కాలేజ్లో ఒక సీట్ వేకెన్సీ ఎక్కడన్నా ఉంటే అది ఇస్తే ఇది పోతుంది, మళ్ళీ నాకు అది వచ్చిన తర్వాత అది నచ్చుతలేదు, నాకు ఇప్పుడు పాతది కావాలంటే ఇవ్వరు. సో చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇప్పుడు phase 2 ఒక సీట్ వచ్చింది, మీరు ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీ ర్యాంక్కి ఎక్కడ కూడా సీట్ వేకెన్సీ లేదు, ఈ కాలేజ్ ఉంటుంది, phase 2 అట్లనే ఉంటుంది. సో మీరు ఒకటి అర్థం చేసుకోండి, phase 2 ఆర్ phase 1లో వచ్చిన కాలేజ్ మీకు అట్లనే ఉంటుంది. ఎప్పుడు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఎక్కడైనా సీట్ రాకపోతే, ఎప్పుడైతే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఎక్కడైనా సీట్ వేకెన్సీ మీ ర్యాంక్కి వస్తుంది అంటే ఈ సీట్ పోతుంది. సో ఈ మెయిన్ పాయింట్ అంటే వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చినవి మాత్రమే పెట్టాలి. అంటే మీకు ఏ కాలేజ్ వచ్చినా వెళ్తా అంటేనే phase 2 స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఎవరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే అసలు phase 1 phase 2లో సీటే రాలేదు, నాకు ఎక్కడ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళు మీకు ఫస్ట్ నచ్చిన కాలేజ్, నెక్స్ట్
మీకు ఏవైతే దగ్గర ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఇంకొక డౌట్, ఇప్పుడు ఫేజ్ 2లో ఒక కాలేజ్ ఉంది, స్పెషల్ ఫేజ్లో ఒక కాలేజ్ వస్తుంది, మరి సర్టిఫికేట్స్ ఇస్తారంటే ఇస్తారు. మీరు వెళ్ళి ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళి మీరు ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావచ్చు అవన్నీ తీసుకొని మీకు ఏదైతే ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ ఇచ్చేసేయాలి. మళ్ళీ నోటిఫికేషన్, డేట్స్ అవన్నీ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. సపోజ్ ఫేజ్ 2లో ఉన్న కాలేజే మళ్ళీ మనకు స్పెషల్ ఫేజ్లో చేంజ్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఏ కాలేజ్ ఉంటుందో అదే కాలేజ్ ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇంకా కొందరు క్యాండిడేట్స్ ఉంటారు, ఇప్పుడు నాకు ఈ కాలేజ్ నచ్చలేదు. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు పక్కా బీఎడ్ సీట్ కావాలంటే వితౌట్ క్యాన్సల్ మీరు పార్టిసిపేట్ చేయండి. లేదు నాకు ఈ కాలేజ్ వద్దు, స్పాట్ అడ్మిషన్లో నాకు కాలేజ్ రాకపోని అనుకున్న వాళ్ళు ఈ సీట్ క్యాన్సల్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీకు ఈ సీట్లో ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చింది, ఈ కాలేజ్ అట్లనే ఉంచుకొని మీరు ఈ స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. సపోజ్ మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఈ సీట్ ఆటోమేటిక్ క్యాన్సల్ అవుతుంది, మీకు ఏదో ఒక సీట్ వస్తుంది, ఆ కాలేజ్కి వెళ్ళొచ్చు. లేదు ఇప్పుడు మీరు స్పెషల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెడతారు, ఎక్కడ కూడా సీట్ రాలే, ఈ సీట్ ఉంటుంది. సో ఇక్కడ మీ ఆప్షన్, మీకు ఎట్లా నచ్చితే అట్లా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి. ఒకటి మీకు ఉన్న సీట్ ఉంచుకొని వెబ్ ఆప్షన్స్ పెడతారా, ఫస్ట్ ఆప్షన్ అది. లేదు సీట్ని క్యాన్సల్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారా, సెకండ్ ఆప్షన్. కానీ సెకండ్ ఆప్షన్లో మీకు సీట్ రాకపోతే అప్పుడు ఈ సీట్ పోతుంది, సీట్ కూడా రాదు. సో ఇలా ఉంటాయి. సో ప్రాపర్గా పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఎక్కడైనా వేకెన్సీ ఉంటే ఆ కాలేజ్ వస్తే ఫేజ్ 2లో ఆర్ ఫేజ్ 1లో వచ్చిన సీట్ పోతుంది. సో అదైతే పక్కా ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా మీకు నచ్చిన కాలేజే పెట్టండి. అండ్ సీట్ రాని వాళ్ళు అన్ని వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజ్ తర్వాత మిగిలిపోయిన కాలేజ్ అన్నీ పెట్టాలి. సో ఇవ్వండి. సో మీరు క్యాన్సిల్ చేసుకొని పెట్టుకుంటారా లేదంటే ఉంచుకొని పెట్టుకుంటారా మీ ఇష్టం. మీకు అంటే మీరు బీఎడ్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలవాలి. సో ఇవి మిస్టేక్స్ చేయకండి. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ర్యాంక్, క్యాస్ట్ చాలా రోల్ ప్లే చేస్తుంది. అన్నిటికన్నా మెయిన్ పాయింట్ మెథడాలజీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు, సోషల్ స్టడీస్లో 21 సీట్స్ ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ 5 సీట్స్, ఎంత వేరియేషన్ ఉంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ మీరు పెట్టేది కూడా ఇప్పుడు ఫస్ట్ మెథడాలజీకి, ఇప్పుడు 2 మెథడాలజీస్, అది కాకపోతే ఇది అనుకునే వాళ్ళు మీరు అన్నీ పెట్టండి. మ్యాథ్స్ పెట్టండి, సైన్స్ పెట్టండి. మీకు మ్యాథ్స్ వస్తే మీరు వెళ్ళిన తర్వాత ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు మీ కాలేజ్లో. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ వస్తే మీరు సెకండ్ మెథడాలజీ మ్యాథ్స్ తీసుకోవచ్చు. సో ఇలా మీరు ప్రాపర్గా అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. లేదు నాకు ఓన్లీ మ్యాథ్సే కావాలి, అక్కడ వెళ్ళినాక తెలుగు, ఇంగ్లీష్ తీసుకుంటా అంటే ఓన్లీ మ్యాథ్స్ పెట్టుకోండి. లేదు నాకు ఓన్లీ ఇప్పుడు సోషల్ స్టడీస్ కావాలి, నేను అక్కడ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేను మ్యాథ్స్, ఇంగ్లీష్ తీసుకుంటా అంటే మీకు నచ్చిన మెథడాలజీ పెట్టుకోండి. సో అలా అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు కౌన్సిలింగ్లో మీకు నచ్చిన ఒకటే మెథడాలజీ చూస్ చేసుకుంటారు, కానీ మీకు 2 మెథడాలజీస్ ఉంటే 2 పెట్టుకోండి. మీకు ర్యాంక్ పెద్దగా ఉంటాయి. అందులో నుంచి మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్కి వెళ్ళండి, సైన్స్కి వస్తే సైన్స్, సోషల్ స్టడీస్ వస్తే సోషల్. మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ మెథడాలజీ ఆప్షన్స్ ఇస్తారు, అప్పుడు మీరు చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రొవిజనల్లీ అలాటెడ్ లిస్ట్ ప్రాపర్గా చూసి ఎక్కడ వేకెన్సీస్ వస్తాయి, మనకి ఎక్కడ పెద్ద ర్యాంక్ వాళ్ళని తీసుకున్నారు అవన్నీ చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడం అన్నా షెడ్యూల్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా, సో మనకు తక్కువ టైం ఇచ్చారు కాబట్టి రీషెడ్యూల్ ఏమైనా చేస్తే నేను ఫాస్ట్గా మెసేజ్ ద్వారా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంకా ఏమన్నా డౌట్స్ కావచ్చు, ఏమైనా పాయింట్స్ మిస్ అయినా కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.